వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కవిత గారిని రకరకాలుగా నిందించడం అనేది జరిగింది. ఏదన్నా అంటే లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు మా గురించి మాట్లాడతారా అని చెప్పేసి మొన్నటి వరకు ప్రధానంగా పార్టీలో ఏదైనా విమర్శించాలంటే ఒక్క పాయింట్ తోటి విమర్శించడం అనేది చేసిండ్రు. ఇప్పుడు కాస్త క్లీన్ చీట్ రావడంతో త్వరలో పార్టీ పెడతా అని చెప్పేసి కూడా కవిత గారు ప్రకటించారు. ఈ వేళ ఇది ఒక శుభ సూచికం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మచ్చలేని నాయకురాలు ఎన్ని రోజులు కవిత ఏ విధంగా ఉన్నదో రేపు రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు పార్టీ పెట్టినా కూడా లేదు లిక్కర్ కేసులో అప్పుడు అన్ని కోట్లు సంపాదించింది అది ఇది అని చెప్పేసి కూడా ఏదైనా మాట్లాడడానికి ఒక మాట ఉంటుండే. ఇప్పుడు ప్రతిపక్షాలకు కావచ్చు, తర్వాత కవిత గారు అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, కవిత గారి పైన రేపు పార్టీ పెట్టేసి ఎక్కడ ఎదిగిపోతుంది అని చెప్పేసి అసూయ పెంచుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే ఒక సమాధానం దొరికింది. ఇంకా క్లీన్ చీట్ ఇవ్వడం తోటి ఇంకేం విమర్శించాలని చెప్పేసి వెతుక్కుంటున్నట్లు కూడా సమాచారం. సో మొత్తానికి కవిత గారు మాత్రం ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదుగబోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మార్చ్ ఇంకో 2 నెలలు అంటే మే వరకు పార్టీ అనౌన్స్మెంట్ చేయడం మాత్రం పక్కా. అప్పటి నుంచి క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ పార్టీని బరాబర్ బలోపేతం చేస్తాం. అండ్ నెక్స్ట్ 2028-29 ఎన్నికలే మా టార్గెట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేవలం మేము బీ ఫామ్లు ఇస్తేనే ఒక మున్సిపల్ చైర్మన్ ని దాదాపుగా 40 నుంచి 50 కౌన్సిలర్లను గెలిపించుకున్నటువంటి ఘనత మాది. అలాంటిది ఏకంగా కవిత గారే రేపు ఎమ్మెల్యేకి సంబంధించి బీఫామ్ ఇచ్చి ప్రచారం చేస్తే మరి రాజకీయాలు ఏ విధంగా తారుమారు అవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. ఒకవేళ జాగృతి పార్టీ పెడితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, సెకండ్ బీఆర్ఎస్ ప్రతిపక్షం, ప్రధాన 3 భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా 8 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ కూడా గత ఎన్నికల్లో 39 స్థానాలు గెలవడం అనేది జరిగింది. కాంగ్రెస్ 63 1 స్థానం గెలవడం అనేది జరిగింది. ఇతరులు చూసుకున్నట్టయితే సరే వీళ్ళు లెక్కల్లోకి రారనుకోండి, ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా వీరి సాయం తీసుకుంటారు కాబట్టి వీళ్ళే ఒక రకంగా ప్రభుత్వానికి కింగ్ మేకర్ ఎంఎం పార్టీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అట్లాంటిది ఇప్పుడు జాగృతి పార్టీ వస్తే డైరెక్ట్ గా ఎవరికి ఎఫెక్ట్, ఏ పార్టీకి ఎఫెక్ట్ ఉండే ఛాయిసెస్ ఉంటుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది కాబట్టి లాస్ట్ మినిట్ లో పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, అధికారుల వారికి సపోర్ట్ చేస్తారు అంతో ఇంతో. తర్వాత దాన్ని ఎన్నికలకు కావాల్సినటువంటి ఇంకేదైనా సౌకర్యాలు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ జాగృతి నుంచి ఢీ కొడితే డైరెక్ట్ గా కాంగ్రెస్ ని ఢీ కొట్టాలి. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ అని చెప్పేసి అంటాం. ఒకవేళ బీఆర్ఎస్ లో అప్పటి వరకు ఏమైనా చీలికలు వస్తాయి, ఇప్పటికే కవిత గారు బయటికి రావడం, తర్వాత ఒకవైపు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏమో ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. అండ్ కేసీఆర్ గారు ఇప్పటికీ అంటే చాలా వరకు జనాల కేసీఆర్ వాల్యూ తెలుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. అండ్ ఇక్కడ జాగృతి వచ్చేసి బీఆర్ఎస్ ని ఢీ కొడితేనే కాంగ్రెస్ వరకు వెళ్ళే ఛాయిసెస్ ఉంటాయి. మరి బీఆర్ఎస్ ని ఢీ కొట్టడానికి జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, అదే విధంగా విమర్శలు బీఆర్ఎస్ నుంచి కూడా విమర్శలు ఉంటే తప్పించి జాగృతి స్ట్రాంగ్ పార్టీ, బీఆర్ఎస్ కి అసలు ఏం సంబంధం లేదనే చర్చ అనేది మొదలు కావాలంటే ఇక్కడ కౌంటర్లు మాత్రం స్ట్రాంగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ ఏమో అన్యాయంగా నన్ను సిబిఐ వాళ్ళతో కావచ్చు, ఈడీ వాళ్ళతో కలిసి నన్ను చేసింది కాబట్టి డెఫినెట్ గా ఇంకా మెయిన్ టార్గెట్ భారతీయ జనతా పార్టీ మీదనే పెట్టే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి జాగృతి వచ్చి ఈ 3 పార్టీలలో ఎవరిని ఢీ కొడుతుంది, డెఫినెట్ గా ఏ పార్టీతో అయినా సరే పొత్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే గతంలో చెప్పారు మేము డెఫినెట్ గా ఏదైనా పొత్తు తోటే వస్తామని చెప్పేసి. మరి సిపిఐ, సిపిఎం పార్టీలు చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని ఒక స్థానం మాత్రం గెలవడం అనేది జరిగింది. సరే అంతో ఎంత లేదన్న ఒక 10% ఓట్ బ్యాంక్ అనేది సిపిఐ, సిపిఎం కి అయితే ఉంటుంది. సో మరి ఆ 10% ఓట్ బ్యాంక్ తోటి అలాగే జాగృతికి ఒక 10% ఓట్ బ్యాంక్ వేసుకున్నా కూడా రేపన్నాడు కవిత గారు కావచ్చు, కవిత గారు అంటే కేసీఆర్ కూతురు అది అనుకున్నా కూడా 20% తోటి ఒక 5 నుంచి 10 స్థానాలు 5 స్థానాలు సాధించినా కూడా రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఇక్కడ ఒక 5 అటు ఇటు అయితే మాత్రం డెఫినెట్ గా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. మరి జాగృతి ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అనేది వెయిట్ చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.